హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. మారుతి సుజుకి ఫ్రోనెక్స్. మన బడ్జెట్ 10 lakhsలో ఒక మంచి హ్యాచ్ బ్యాక్ కోసం చూస్తున్నట్టయితే ఒక క్రాస్ ఓవర్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఫ్రోనెక్స్ ఎప్పుడు కూడా ఉంటుంది. సో ఇది మనకు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా వస్తుంది, సస్పెన్షన్ ట్యూన్డ్గా ఉంటుంది అండ్ సబ్ 4 మీటర్ ఆప్షన్ కూడా ఉంటుంది. కాకపోతే బేస్ మోడల్స్ వస్తే ఆ ఎస్యూవీస్ అన్నీ కూడా హ్యాచ్ బ్యాక్ అయితే టాప్ మోడల్ వచ్చేస్తుంది అండ్ ఫీచర్స్ అన్నీ కూడా ఫిల్ అవుతాయి. కాబట్టి చాలామంది ఫ్రోనెక్స్ని కూడా చూస్ చేసుకుంటారు. బట్ మారుతి కార్ అంటేనే మన బిల్డ్ క్వాలిటీ ఇష్యూస్ కానీ ఇంకేమైనా అదర్ ఇష్యూస్ ఉంటే డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకున్నాము. అండ్ ఇంకో చిన్న నోట్ ఏంటంటే ఓనర్ అనేది నాలాగే ఫేస్ రివీల్ చేయకుండా నా పక్కనే ఉన్నారు. సో ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటారు. హాయ్ అండి, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు సురేష్ అండి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను ఐటీ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్. ఎప్పుడు పర్చేస్ చేశారు ఇది? 2024 అక్టోబర్. ఓకే, 24 అక్టోబర్ అంటే ఈ అక్టోబర్ వస్తే ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఆల్మోస్ట్ 10 months అనుకోండి. అవును. సో ఎన్ని కిలోమీటర్స్ డ్రివెన్ ఈ 10 months? అరౌండ్ 4000, క్లోజ్ టు 4000 ఉంటుంది. ఓకే, అండ్ ఇది మీ ఫస్ట్ కార్ అన్నారు. అవును. సో చాలా కార్స్ చూశాను అన్నారు. ఏ కార్స్ చూశారు, ఏంటి అసలు స్టోరీ? ఓకే, నేను స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ బలెనో అనుకున్నాను. అంటే ఫస్ట్ కార్ కదా, కొంచెం మెయింటెనెన్స్ అది తక్కువ ఉండే వెహికల్కి వెళ్దాము అని చెప్పేసి ఒక ఆప్షన్ పెట్టుకున్నాను ఫస్ట్. ఓకే. సో దాని తర్వాత కొద్దిగా ఈ బిల్డ్ క్వాలిటీలు అవి చూద్దాంలే, వేరే వెహికల్స్లో కూడా అసలు సర్వీస్ మెయింటెనెన్స్ అవి ఎంత పడతాయని చెప్పేసి వెన్యూ టెస్ట్ డ్రైవ్ చేశాను, మాన్యువల్ అండ్ ఫ్రోనెక్స్ కూడా టెస్ట్ డ్రైవ్ చేశాను, బలెనో కూడా టెస్ట్ డ్రైవ్ చేశాను. న్యూ మోడల్ ఏముంటాయో తెలియదు కదా మనకు ఆప్షన్స్ అని చెప్పేసి. ఓకే. తర్వాత ఆరా చూశాను, I20 చూశాను, ఆల్ట్రోస్ చూశాను, నెక్సాన్ చూశాను, అన్నీ చూసాను. నెక్సాన్కి వచ్చేపాటికి బిల్డ్ క్వాలిటీ అంతా బాగానే ఉంది, కానీ గేర్ హ్యాండ్లింగ్, గేర్ మూవ్మెంట్ మాత్రం చాలా హార్డ్ ఉంది. టెస్ట్ రైడ్ కూడా చేశాను నెక్సాన్. గేరు మనం లివర్ మూవ్ చేయాలి అంటే కింద మనకి BMW మోడల్లో కింద ఒక లివర్ ఇచ్చి ఆ లివర్ని ప్రెస్ చేసి దాన్ని వెనక్కి మనకి మూవ్ చేయడం అంటే కొద్దిగా కష్టం అనిపించింది. అది రివర్స్ గేర్ ఒక్కదానికే అలా ఉంటుంది, బట్ మిగతా గేర్స్ అన్ని షిఫ్ట్స్ నార్మల్గానే ఉంటాయి. ఓకే, అంత నోటీస్ చేయలేదు యాక్చువల్గా. ప్యాడిల్ షిఫ్టర్స్ ఇచ్చాడు, అదొకటి బాగుంది అందులో నెక్సాన్లో. కాకపోతే ఈ సర్వీస్ అది ఆలోచిస్తుంటే భయం వేసి టెన్షన్ వచ్చి ఇంకా టాటాని పక్కకు పెట్టేశాను. అదొక విషయం ఒప్పుకోవాల్సిందే. ఓకే, టాటాని అందుకే రూల్ అవుట్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత మహేంద్ర 3XO కూడా చూశాను. ఓకే, అది కూడా కొద్దిగా డీప్ క్లచ్ అనిపించింది. మాన్యువలే చూశాను అవన్నీ కూడా. ఆటోమేటిక్స్ అంటే బడ్జెట్ దాటిపోతుంది అని చెప్పేసి. నెక్సాన్ కూడా బడ్జెట్ దాటిపోయింది, ఆటోమేటిక్ 14 వరకు వెళ్ళిపోతుంది. ఓకే. 3XO వచ్చేసి డీప్ క్లచ్ ఉన్నది, గేర్ షేక్ అవుతూ ఉంటుంది. సో సర్వీసింగ్ కూడా కొద్దిగా భయం అంటే మాది కొద్దిగా రూరల్ ఏరియాస్, అక్కడ సర్వీసింగ్ అయితే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మహేంద్రని కూడా అవాయిడ్ చేశా. ఓకే. దాని తర్వాత చూసింది వచ్చి వెన్యూ మన మియాపూర్ ట్రాఫిక్లో టెస్ట్ డ్రైవ్ చేశాను. అసలు మాన్యువల్ చాలా టూ మచ్ ఉండే, అంటే లెగ్ పెయిన్ కానీ అసలు టెస్ట్ డ్రైవ్కే నాకు. అంటే నేను ఇంతకుముందు కార్ రెంటల్ తీసుకుని రెంట్స్కి తీసుకుని కొద్దిగా అవుట్ స్టేషన్స్ అయితే వెళ్ళొచ్చేవాడిని. ఓకే. సో అప్పుడే నాకు హార్డ్ అనిపించింది, మాన్యువల్ డ్రైవ్ చేయలేము ఈ ట్రాఫిక్లో అని చెప్పేసి. సర్లే అని చెప్పేసి ఆటోమేటిక్ చూద్దాం ఒక ఆప్షన్ అని చెప్పేసి ఇంకా మనం ఫైనల్గా దీనికి ఫిక్స్ అయ్యాం, ఏజీస్కి ఫిక్స్ అయ్యాం. ఏజీస్ బెలినో కూడా చూశాను అన్నారు. బెలినో కాకుండా ఫ్రోనెక్స్లో ఏంటంటే కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అడ్వాంటేజ్ ఉంది కదా. ఓకే. సో సర్లే కాస్మెటిక్స్ అవి తర్వాత క్రూజ్ అంటారా, మనకి పెద్దగా అవసరం లేదు క్రూజ్ అని చెప్పేసి కేవలం గ్రౌండ్ క్లియరెన్స్ కోసం ఈ మోడల్కి వచ్చాం ఫ్రోనెక్స్కి. మీరు తీసుకుంది 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ది పెట్రోల్ ఇంజన్ చూస్ చేసుకున్నారు. పెట్రోల్ AGS ఆటోమేటిక్ చూసి. వేరియంట్ ఏమొస్తుందండి? ఇది డెల్టా ప్లస్ ఆప్షనల్ వస్తుంది. ఇది ఓకే. మనకి డెల్టా ప్లస్కి డెల్టా ప్లస్ ఆప్షనల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఇందులో 5 ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఓకే. కింద దాంట్లో ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఓకే. అండ్ అలాయ్స్ బ్లాక్ కలర్ దాంట్లో స్టీల్ వీల్స్ అలా వస్తాయి. దాంట్లో కూడా బ్లాక్ కలర్ అలాయ్స్ వస్తాయి. జస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అంతే. దానికి దీనికి 15,000 ఏమో డిఫరెన్స్ వస్తుంది అనుకుంటాను. ఓకే. కమింగ్ టు ఇంజన్ గురించి మాడితే సేమ్ ఇంజన్ బెలినోలది, ఇందులోని షిఫ్ట్ అన్నిట్లోనూ సేమ్ ఇంజన్ యూజ్ చేస్తారు. సేమ్ ఇంజన్. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుంది, పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఫస్ట్ గేర్ అంటే స్పెసిఫిక్గా ఏజీస్ కాబట్టి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ పికప్ లో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే. ఆటోమేటిక్ లో అయినా కూడా ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ పికప్స్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ కానీ ఇదంతా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఓవర్టేక్ చేస్తామో హైవేస్ లో అది ఓవర్టేక్ చెయ్యాలి అన్న ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా కష్టపడాలి మనం. ఓకే.
యాక్చువల్గా ఏమవుతుందంటే మనకి థర్డ్ గేర్ నుంచి వెహికల్ మూవ్ అవుతుంది కానీ నిజంగా థర్డ్ గేర్లో 60లో వెళ్తుందా ఇంకా 40లోనే వెళ్తున్నట్టు అనిపిస్తుంది మనకి యాక్చువల్గా. ఫస్ట్ గేర్లో మనకి టార్క్ అది మంచిగా ప్రొడ్యూస్ చేస్తుంది. థర్డ్ గేర్కి వచ్చేపాటికి ఇంకా అంత పుష్ పవర్ ఉండదు, అంటే ఓవర్టేక్ చేయాలి యాక్చువల్గా. థర్డ్ గేర్స్ ఓవర్టేక్ చేయాలి, ఆ ఓవర్టేక్ చేసే కాన్ఫిడెన్స్ అయితే రాదు మనకి. మళ్ళీ మాన్యువల్లోకి షిఫ్ట్ చేసుకొని కొద్దిగా గేర్ డౌన్ చేసుకొని కొద్దిగా ఎక్స్కలేటర్ ఇస్తే మనకి పికప్ వస్తుంది, ఓవర్టేక్ చేస్తాం. సో మిడ్ రేంజ్ అనేది కొంచెం ల్యాగ్ అవుతుంది హైవేస్లో, ల్యాగ్ ఉంటుంది. ఓకే, కమింగ్ టు మారుతి అంటేనే మైలేజ్ అని అంటారు. మీకు మైలేజ్ ఏమి ఇస్తుంది, సిటీలో ఏమి ఇస్తుంది? ప్రెసెంట్ అయితే మనకి డాష్ బోర్డ్ లో చూపించడం అయితే 14 అరౌండ్ చూపిస్తుంది. బట్ ఐ డోంట్ థింక్ అంత రాదని నేనైతే అనుకుంటున్నాను. అరౌండ్ 13 కానీ 12 కానీ మ్యాక్స్ అంతే సిటీలో. ఓకే, హైవేస్ మీదకి వెళ్తే ప్రెసెంట్ అయితే 15 ఇస్తుంది. ఎందుకంటే మేబీ ఇంజిన్ ఆయిల్ అది ఇంకా చేంజ్ అది జరగలేదు. ఓకే, ఒకవేళ ఇంజిన్ ఆయిల్ అది చేంజ్ చేస్తే మేబీ బెటర్ మోర్ దాన్ 15 రావచ్చు. ఓకే, కంపెనీ మారుతి 22 అని చెప్తుంది, అట్లా మ్యాక్స్ 18 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఫర్దర్గా. ఓకే, సో మెయిన్గా ఇంకా సైడ్ నుంచి చూస్తాను. సో మెయిన్గా ఫ్రోనెక్స్లో ఇంతకుముందు ఉన్నారు కూడా అదే అడిగాను, మిమ్మల్ని కూడా అదే అడుగుతున్నాను. ఈ ఏదైతే మనకు రూఫ్ అనేది ఇలా వెళ్తుందో, సో అది హెడ్ రూమ్ ఇష్యూ ఉంటుందా? అవును. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ కూపే మోడల్ లాగా చేశాడు కదా, కొద్దిగా డౌన్ చేశాడు కదా. సో డౌన్ చేయకుండా కొద్దిగా స్ట్రైట్ గా పెట్టుంటే మనకి ఇన్సైడ్ IRVM లో వ్యూ అనేది బాగుండేది. ఇలా డౌన్ చేయడం వల్ల ఏమవుతుందంటే పైన రూఫ్ కింద రూఫ్ అంటే మనకి స్పేస్ తగ్గిపోతుంది, వ్యూయింగ్ స్పేస్ అనేది తగ్గిపోతుంది. ప్లస్ నా హైట్ వచ్చేసి 5'11", 1 ఇంచ్ తక్కువ 6 feet. నేను ఇక్కడ కూర్చోవాలంటే మాత్రం బ్యాక్ సీట్ లో కొద్దిగా కష్టమే అవుతుంది, కంజెస్టెడ్ ఫీల్ అయితే. హెడ్ రూమ్ అది పెద్దగా ఏముండదు. అది సస్పెన్షన్ ఎలా ఉంటుంది? సస్పెన్షన్ అయితే సాఫ్ట్వేర్ సైడ్ ఉంటుంది. మనము కొద్దిగా పాట్ హోల్స్ అవి వచ్చినాయి అంటే ఖచ్చితంగా స్లో అవ్వాల్సిందే. స్లో అయ్యి ఆరాంగా దిగి ఆరాంగా ఎక్కాలి మళ్ళీ పైకి. స్టీరింగ్ రెస్పాన్స్ మారుతి వాళ్ళది ఎలా ఉంది? స్టీరింగ్ రెస్పాన్స్ అయితే నాకు అయితే కొద్దిగా హార్డ్ అనిపించింది. ఓకే, కొద్దిగా సాఫ్ట్ ఉంటే ఇంకా బాగుండేది. స్టార్టింగ్ లో అయితే 2 hands డ్రైవ్ చేసేటోడిని. ఓకే, అంటే ఇప్పుడు కొద్దిగా అలవాటు అయింది సింగిల్ హ్యాండ్. బట్ స్టీరింగ్ రెస్పాన్స్ అయితే ఓకే బాగానే ఉంది. అండ్ ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ వచ్చింది, వెనకాల డ్రమ్ బ్రేక్స్ వచ్చాయి. వెనకాల బ్రేకింగ్ ఎలా ఉంటుంది దీంట్లో? బ్రేకింగ్ అయితే కొద్దిగా ల్యాగ్ ఉంటుంది. మనం మారుతి అదే మనము ఒక 10 feet ముందే బ్రేక్ వేసుకుంటే ఆ 10 feet కవర్ అవుతుంది. ఆ బ్రేకింగ్ కొద్దిగా ల్యాగ్ ఉంటుంది. నేను హోండా కూడా వెన్యూ కూడా బ్రేకింగ్ చూసాను. సో వెన్యూ బ్రేకింగ్ తో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా స్లో ఉంటుంది. అన్ని కూడా మనకి ఎక్స్పెక్ట్ చేసినంతలో డీసెంట్ గా ఉంటుంది. డీసెంట్ గా ఒక ఫ్యామిలీ కార్ ఆరాంగా వెళ్ళటానికి అయితే మనకి నడుస్తుంది వెహికల్. అండ్ యాక్చువల్ గా ఈ యాక్సెసరీస్ అన్ని కూడా ఇలాంటివి అయితే 1 liter టర్బో దానికి వస్తుంటాయి స్టాండర్డ్ గా. మీరు ఎక్స్ట్రా పర్చేస్ చేశారా? ఎక్స్ట్రా పర్చేస్ చేసా. అంటే ఎందుకంటే ఎందుకు పర్చేస్ చేయాల్సి వచ్చిందంటే మరీ అది గ్యాప్స్ లాగా ఉన్నాయి కదా, గ్యాప్స్ లాగా ఉన్నాయి బాగాలేదు అని చెప్పేసి ఇట్లా. అంటే అందులో కూడా మనం చాలా పర్టికులర్ గా చూస్ చేసుకునే వేసుకున్నాం. అంటే అనవసరమైన యాక్సెసరీస్ అయితే ఏమి వేపిలా యాక్చువల్ గా. ఏమేమి యాక్సెసరీస్ ఒక్కసారి చూపియరా? ఈ వీల్ ఆర్చెస్ కి వచ్చాయి, ఇది కూడానండి? ఇది కూడా యాక్సెసరీలో పార్టే. ఇది కూడా ఓకే, ఇది క్లాడింగ్ ఇదంతా కూడా యాక్సెసరీస్ క్లాడింగ్ లో పార్టే. ఈ కార్బన్ ఫైబర్ది అది కూడా యాక్సెసరీలో పార్టే అది కూడా. ఓకే, అండ్ ఫ్రంట్ లో స్కిడ్ ప్లేట్స్ ఒకటి, స్కిడ్ ప్లేట్ కూడా యాక్సెసరీలో పార్టే. ఈ హెడ్ లైట్ గార్నిష్ కూడా హెడ్ లైట్ లో పార్టే. హెడ్ లైట్ గురించి మాట్లాడుతున్నాం, హెడ్ లైట్ త్రో ఎలా ఉంది? హెడ్ లైట్ వచ్చేసి మనకి ఆపోజిట్ గా ఏదైనా వెహికల్ ఉంటే మాత్రం కొద్దిగా కష్టమే. ఆపోజిట్ లో ఏ వెహికల్ లేదు అంటేనే మనం కాన్ఫిడెంట్ గా డ్రైవ్ చేయగలం. ఓకే, నైట్ టైంలో అది కూడా. ఓకే, అండ్ ఇంకేం యాక్సెసరీస్ ఉన్నాయి? మనం ఏంటంటే యాక్సెసరీస్కి వచ్చేపాటికి ఇది ఛార్జర్ ఒకటి ఇప్పించాం, వైర్లెస్ ఛార్జర్ లోపల. ఓకే, ఎందుకు అంటే అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎప్పుడన్నా కేబుల్ మర్చిపోయినా వైర్లెస్ ఛార్జర్ ఒకటి పెట్టించాము. చూడడానికి ఎగ్జాక్ట్ గా కంపెనీ ఫిట్టెడ్ లానే ఉంది. కంపెనీ ఫిట్టెడ్. కంపెనీ వాడే మనకి రికమెండ్ చేస్తాడు, అంటే మీకు వైర్లెస్ ఛార్జర్ ఆప్షన్ కావాలంటే ఉంది అన్నట్టు ఒక ఆప్షన్ అనమాట. ఇది దేనికోసం అంటే? ఇది మొబైల్ హోల్డర్ అనమాట. అసలు యాక్చువల్ మొబైల్ హోల్డర్ లేదని చెప్పి యాక్చువల్ మొబైల్ హోల్డర్ లేదు. ప్లస్ అంటే మనకి ఏమవుతుందంటే మొబైల్ అక్కడ పెట్టుకోవచ్చు, కప్ హోల్డర్ లో పెట్టుకోవచ్చు. కానీ కప్ హోల్డర్ లో పెడుతుంటే ఏమవుతుందంటే మనం తీసేటప్పుడు అయితే కొద్దిగా డిస్ట్రాక్షన్స్ అవుతున్నాయి, మన డ్రైవింగ్ కి దీనికి డిస్ట్రాక్షన్స్ అవుతున్నాయి. సరే ఇట్లా అవ్వదులే అని చెప్పేసి మనం ఇట్లాగా ఈ యాక్సెసరీ ఒకటి తీసుకున్నాం. ఈ సీట్ కవర్స్ అయితే
అది మనం షోరూంలో నుంచే తీసుకున్నాము సీట్ కవర్స్. కానీ అంత సీటింగ్ అయితే అంత కంఫర్టబుల్ అయితే ఉండదు. నా పర్సనాలిటీకి కొద్దిగా పర్సనాలిటీ ఉన్న వాళ్ళు అయితే కొద్దిగా సీటింగ్ అయితే అంత కంఫర్ట్ ఉండదు. మనం అందుకే లంబర్ సపోర్ట్ కోసం ఇది పెట్టించాం, బ్యాక్ సపోర్ట్ కోసం ఇది వేసుకున్నాము. ఇదేమో హెడ్ రెస్ట్ పర్వాలేదు, హెడ్ ఏరియా, కానీ లంబర్ సపోర్ట్ మాత్రం నాకు కంపల్సరీ అనిపించింది నాకు, అందుకని లంబర్ సపోర్ట్ వేయించా. ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది, ఇక్కడ లెదర్ వచ్చింది. అంటే మనది ఎయిర్ బ్యాగ్స్ కదా, సీట్స్ లో కూడా ఎయిర్ బ్యాగ్స్ కాబట్టి దాన్ని స్కిప్ చేసాడు, ఎయిర్ బ్యాగ్ ఉన్న ఏరియాని స్కిప్ చేసి మిగతా ఏరియా అంతా సీట్ కవర్స్. ఫీచర్స్ లో ట్రాక్షన్ కంట్రోల్ వస్తుంది, మాన్యువల్ కీ వస్తుంది, సెమీ డిజిటల్ క్లస్టర్, అండ్ స్క్రీన్ ఎలా వర్క్ అవుతుంది, అండ్ రివర్స్ కెమెరా క్వాలిటీ ఏంటండి? రివర్స్ కెమెరా అయితే వాడు ఇవ్వలేదు, మనకి మోడల్ రాలేదు, యాక్సెసరీస్ లో ఇప్పించాం మనం. డీసెంట్ గా ఉన్నది, ఇట్ సర్వ్స్ ఇట్స్ పర్పస్ అనమాట. అంటే పెద్ద హెచ్డి క్వాలిటీ కాదు కానీ బట్ ఓకే. ఆటో క్లైమేట్ కంట్రోల్ బేస్ మోడల్ నుంచి వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్స్ వచ్చాయి, అండ్ స్టీరింగ్ కవర్ ఇదంతా కూడా యాక్సెసరీస్ డీలర్ నుంచి ఫిట్టింగ్ అంతా కూడా. యాక్సెసరీస్ కొన్ని బయట వేయించా, ఒక స్టీరింగ్ కవర్ ఒకటిని, ఇంకొకటి ఏదో కానీ బయట వేయించా. ఓకే, అదే ఈ విండో వైజర్. ఈ కార్బన్ ఫైబర్ ప్యాకేజ్ లోనండి ఇదన్నీ? ఇదొకటి అండ్ లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ కండిషన్ ఏంటి అంటే, మనము వైర్లెస్ ఛార్జర్ వేయించాలి అంటే ఓకే, ఇది ఉంది కదా, యూనిట్ ఉంది కదా, ఈ యూనిట్ తీయాలి, కంపల్సరీగా మార్చుకోవాలి యూనిట్. అంటే డిపెండెంట్ అనమాట, యాక్సెసరీస్ డిపెండెంట్. ఓకే, వైర్లెస్ ఛార్జర్ వేయమన్నప్పుడు మనం ఇది కూడా తీసుకోవాలి. ఇది తీసుకొని ఇక్కడ ఉన్న యూనిట్ తీసేసి అది వేసాడు. సో నేనేంటంటే ఇది మ్యాచ్ అవుతుందిలే కార్బన్ ఫైబర్ అని చెప్పేసి ఇక్కడ బేసికల్గా బ్లాక్ ప్లాస్టిక్ లాగా ఉంది. ఇది కార్బన్ ప్యాకేజ్ లో ఎక్స్ట్రా ఇవన్నీ ఫిట్టింగ్ లో వస్తాయి. ఇంకొక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు నా హైట్ వచ్చేసి 5'11" కదా, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అయితే కొద్దిగా అన్కంఫర్టబుల్ ఫీల్. మార్క్స్ చూడొచ్చు, మన షూ మార్క్స్ ఈజీగా పడిపోతాయి మార్క్స్. సో మార్క్స్ కన్నా ఇక్కడ మేజర్ ఏంటంటే మన కంఫర్ట్ కాబట్టి 5'11" వాళ్ళకి అయితే కొద్దిగా కష్టం అనే చెప్పాలి, ఎక్కడం కానీ దిగడం కానీ. ఓకే, కూపే టైప్ డిజైన్ కాబట్టి. ఏసీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏసీ ఎలా వస్తుంది, కూలింగ్? ఏసీ ఫ్రంట్ ప్యాసింజర్స్కి అయితే మంచిగా ఉంటుంది, అంటే మనకి సఫిషియంట్ కూలింగ్ అది. ఒక్కొక్కసారి ఏసీ స్విచ్ ఆఫ్ చేసుకున్న ఇది కూడా ఉంది, సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కానీ బ్యాక్ వాళ్ళకి మాత్రం మనం ఇది రేర్ ఏసీ ఈవెంట్స్ లేకపోవడం వల్ల కొద్దిగా ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ, ఇంత ముందు ఓనర్ కూడా అదే కంప్లైంట్, వెనకాల ఏసీ ఈవెంట్స్ అయితే ఉండవు. ది నెక్స్ట్ వేరియంట్ లో అయితే జెటా వస్తుంది, జెటా ఆల్ఫా, అందులో ఏసీ ఈవెంట్స్ ఉంటాయి. అండ్ వెనకాల సీటింగ్ కంఫర్ట్ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. రేర్ ఏసీ లేకపోవడం వల్ల కొద్దిగా సఫకేషన్ లాగే ఫీల్ అవుతుంది. సీటింగ్ కంఫర్ట్ లో నీరు మనంతా సరిపోతుందా వెనకాల? సరిపోతుంది. అండ్ స్పీకర్స్ క్వాలిటీ స్టాండర్డ్, ఓకే, నాట్ సో గ్రేట్, డీసెంట్ క్వాలిటీ. ఓకే, అండ్ ఫైనలీ బిల్డ్ క్వాలిటీ విషయం ఏమంటారు? మారుతి తీసుకున్నారు, బిల్డ్ క్వాలిటీ అంటే మనకు కొద్దిగా, అంటే నా డ్రైవింగ్ ఎట్లా ఉంటుంది అంటే 80 దాటితే ఇక చాలు, ఈ స్పీడ్ చాలు మనకి అనుకునే టైప్ నేను. నా 2 వీలర్ అయినా అంతే, 4 వీలర్ అయినా అంతే, 80 దాటిపోను నేను యాక్చువల్గా. సో 80లో మెయింటైన్ చేసుకుంటే ఆరాంగా వెళ్తాను. ఓకే, సో అలా మేనేజ్ చేయొచ్చు. 80 స్పీడ్ వరకు అయితే సేఫ్ ఉంటుంది ఏ కార్ అయినా కూడా. కాబట్టి మారుతి కార్లో ఏమన్నా, అండ్ మీరు అన్నట్టుగా పర్చేజ్ చేసే టైంలో మీరు నైట్ డెలివరీ ఇచ్చన్నారు, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఆఫ్టర్ సేల్స్ వాళ్ళ ఎలా ఉన్నాయి? సో ఆఫ్టర్ సేల్ సర్వీస్ అయితే బాగానే ఉంది, రెస్పాండ్ అవుతున్నారు, సేల్స్ వాళ్ళు అయితే రెస్పాండ్ అవుతున్నారు. కాకపోతే మన డెలివరీ వచ్చేపాటికి ఎట్లా జరిగింది అంటే, మార్నింగ్ రమ్మన్నారు, వెళ్ళాము, వెహికల్ ఏమో యార్డ్లో ఉంది, యాక్సరీస్ వేపిస్తున్నాము, అది వేపిస్తున్నాం, ఇది వేపిస్తున్నాం అన్నారు. కానీ వాళ్ళు డే టైంలో డెలివరీ ఇచ్చుంటే బాగుండేది అట్లీస్ట్. ఏమన్నా ఇష్యూస్ జరిగాయా నైట్? అంటే నేను ఏం నోటీస్ చేశానంటే, ఇక్కడ ప్యానల్ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్, సో ఇది సీమ్లెస్ గా ఉంది ఇక్కడ. అవును, కానీ ఇక్కడ గ్యాప్ ఎక్కువ వచ్చింది, ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఎక్కువ వచ్చింది, సీమ్లెస్ గా లేదు ఇది ఇక్కడ. అంటే నేను అదే అడిగా, గ్యాప్ వచ్చింది కదా, నాకు వెహికల్ మార్చండి అన్న. మేము మార్చలేము సార్, ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది, చిన్న ఎయిర్ స్క్రాచెస్ కూడా ఉన్నాయి, బట్ ఓకే, అవి స్టాక్ యార్డ్ లో ఎక్కడ పడితే అక్కడ పెడతారు కాబట్టి కామన్ గా ఉంటాయి. ఇంకా నైట్ టైంలో డెలివరీ అప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవును. ఓకే,
సో మీరైతే ఈ ఫస్ట్ కార్ అన్నారు, ఎప్పటి వరకు యూజ్ చేస్తాం అనుకుంటే ఎన్ని ఇయర్స్? 5 years అయితే టార్గెట్ పెట్టాను. ఓకే. ఈ లోపు మనకి ఫ్యామిలీ పెద్దదైతే మళ్ళీ కారు సరిపోకపోయే సిచ్యువేషన్ వస్తే అప్పుడు కంప్లీట్ ఎస్యూవీకి వెళ్దామని చెప్పేసి టార్గెట్ ఉండే. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఫేస్ చేశారా మీరు కంపెనీ బెటర్ చేసుకుంటే అని? ఇష్యూస్ అయితే మేజర్ ఇష్యూ వచ్చేసి మనకి గేర్ సిస్టమ్. ఓకే. అంటే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఏంటి అంటే మనం రివర్స్ వేస్తే మనకి లోపల సౌండ్ వస్తుంది. ఓకే. ఇంజన్ సౌండ్, గేరు సమ్ స్విచ్ అయినట్టు లేకపోతే మెటల్ రాడ్స్ అడ్జస్ట్ అయినట్టు సంథింగ్ సౌండ్ వస్తుంది మనకి రివర్స్ వేసినప్పుడు. అది కూడా అస్తమానం కాదు, అప్పుడప్పుడు వస్తుంది. మరి నేను ఆల్రెడీ సర్వీస్ సెంటర్లో చెప్పాను, వాళ్ళు అట్లాగే వస్తుందండి అని చెప్పి అన్నారు. మరి అది ఎంతవరకు రిజాల్వ్ అవుతుంది అనేది తెలియదు మనకి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ బడ్జెట్లో కొద్దిగా రేర్ ఏసీ ఈవెంట్స్ ఒక్కటే ఇచ్చుంటే పోనీ మిగతావన్నీ యాక్సెసరీస్లో పెట్టేసి రేర్ ఏసీ ఈవెంట్స్ ఇచ్చుంటే బాగుండేది. మేజర్గా అయితే ఈ రెండు మీరు ఎక్స్పీరియన్స్ చేసిన. గేర్ సిస్టమ్ అయితే ఇంకా ట్యూన్ చేయాలి, చాలా ట్యూన్ చేయాలి. అంటే కార్ ఎవరికి సూటబుల్ అని నన్ను అడిగితే మేబీ సమ్ పీపుల్ అబౌవ్ 50 ఆర్ 60s ఆరామ్గా స్లోగా వెళ్ళాలి, ఒక ఆఫీస్కి వెళ్ళాలి, రిటర్న్ అయిపోవాలి ఈవినింగ్ అనుకున్న వాళ్ళకైతే ఐ సజెస్ట్ దిస్. సో ప్రీవియస్లీ ఎవరైతే మారుతి ఆల్టో 800 అప్గ్రేడ్ అవ్వాలి మళ్ళీ మారుతికి అంటే వాళ్ళు ఇంకా ఒక్కసారి మారుతి కొన్న వాళ్ళు అయితే మళ్ళీ మారుతి కొనరు బేసికల్గా. ఓకే. అండ్ ఫైనల్గా ఒకసారి దీని ఆన్ రోడ్ ప్రైస్ కానివ్వండి, డౌన్ పేమెంట్, ఈఎంఐ షేర్ చేసుకోండి. మనకి అరౌండ్ 1060 అరౌండ్ పడింది ఆటోమేటిక్. ఓకే. మనకి 4 lakhs ఏమో పే చేసాము. ఓకే. మిగతాదంతా ఈఎంఐ పెట్టాము. ఓకే. సో ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎస్టిమేటెడ్గా మనకు ఒక 14 చేంజ్ 15 చేంజ్ అట్లా పడుతుంది. ఓకే. ఫర్ 5 years. ఓకే. సో ఈ రెండే ఇష్యూస్, ఒకటి వచ్చేసి గేర్ది ఒకటి అండ్ వెనకాల ఏసీ వెంట్స్. ఈ వేరియంట్ చూస్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకా కావాలి ఏసీ వెంట్స్ స్టాండర్డ్ అంటే నెక్స్ట్ జెటా వేరియంట్ అయితే వెళ్ళాలి. మళ్ళీ ప్రైస్ ఒక 80,000 1 lakh వరకు అయితే పెరిగే అవకాశం ఉంది ఏసీ వెంట్స్ కోసం. కనీసం వాడు కాన్ఫిడెన్స్ ఇచ్చినా బాగుండేది. ఏంటంటే మీరు యాక్సెసరీస్లో రేర్ ఏసీ వెంట్స్ వేయించుకోవచ్చు అని చెప్పి వాడు మనకు కాన్ఫిడెన్స్ ఇచ్చుంటే బాగుండేది. వాడు ఆ కాన్ఫిడెన్స్ కూడా మనకి ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి రేర్ ఏసీ వెంట్స్ యాడ్ చేస్తే అడిషనల్ లోడ్ పడుతుంది బ్యాటరీ మీద. బ్యాటరీ సపోర్ట్ చేసినా వైరింగ్ సపోర్ట్ చేస్తా లేదో తెలియదు మనకి. మళ్ళీ అవన్నీ నేను ఈ చార్జర్, వైర్లెస్ చార్జర్ కూడా చాలా భయపడుతూ పెట్టించా. ఓకే. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఇది 40 AH బ్యాటరీ, ఇది టాప్ మోడల్ది 45 AH బ్యాటరీ. సో ఈ 5H లో మేబీ అడిషనల్ లోడ్ కోసం అవన్నీ పడతాయి, మనం బ్యాటరీ చేంజ్ చేస్తేనే ఇంకా అన్ని పాసిబుల్ అన్న థాట్లో అయితే నేను ఉన్నాను. మరి అందుకే ఇంకేం టచ్ చేయలేదు ఇంకా రేర్ ఏసీ కానీ. అండ్ టాప్ వేరియంట్లో ఫీచర్స్ కూడా బాగా పెరిగిపోతుంటాయి టెక్నాలజీ కాబట్టి, బ్యాటరీ సైజు, బ్యాటరీ వాట్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అక్కడ. సో ఇది కన్సిడర్ చేయొచ్చు. బట్ ఈ 2-3 ఇష్యూస్, ఒకటి హెడ్ రూమ్ ఇష్యూ, ఒకటి రేర్ ఏసీ ఈవెంట్స్, ఈ వేరియంట్ చూస్ చేసుకున్న వాళ్ళకి. అండ్ ఆటోమేటిక్ అయితే జాగ్రత్తగా ఉండండి, ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. ఆ గేర్ సౌండ్స్ కానీ అవన్నీ మీరు ముందే టెస్ట్ రైడ్ చేసి తెలుస్తాయి. మాన్యువల్ తీసుకుంటే ఇంకా బెటర్, బాగానే ఉంటుంది. సో రీసెంట్ ఇది మన సెకండ్ డెల్టా ప్లస్ ఓనర్షిప్ రివ్యూ ఆప్షన్లో. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేయాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను హైదరాబాద్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయాలి.